విశాఖ ఆరిలోవలో ఈ నెల 11న జరిగిన 45 ఏళ్ల మహిళ అనుమానాస్పద మృతి కేసును ఆరిలోవ పోలీసులు ఛేదించారు. 10 బృందాలుగా ఏర్పడి 10 రోజుల పాటు శ్రమించి బొబ్బిలికి చెందిన నిందితుడు వంజరాపు శివను విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శివకు గత 15 ఏళ్లుగా సోషల్ మీడియా ద్వారా మహిళ పరిచయం ఉన్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. నిందితుడు బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేశాడని, ఆ డబ్బుల కోసమే మహిళను హత్య చేసి నగదు బంగారంతో పరారైనట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి బంగారంతో పాటు 8,50,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతని పేరు వంజరాపు శివ గంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. ఇతనికి బెట్టింగ్ దాదాపు 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది.